गणानान्त्वागणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पदानः शृण्वन्नोदभिस्कीर्तनं श्री आनन्दगणपतिस्वामिदेवताभ्यो नमः। ఈ దేవాలయం సాక్షాత్ చంద్రప్రతిష్ఠ దేవాలయం. చోళరాజుల కాలంలో కట్టిన దేవాలయం ఇది. స్వామి భక్తులకు ఏ విఘ్నాలు లేకుండా వారు అనుకున్న పనిని నెరవేరుస్తాడు కాబట్టి ఆనందగణపతిగా చంద్రుడు స్వామివారిని ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. స్వామివారి ప్రత్యేకత కుడివైపు తండంతో ఉండడం ఇక్కడ ప్రత్యేకత. స్వామివారికి భక్తులందరూ కూడా శిరస్సు నుంచి నమస్కారం చేసుకోవాలి. మనసులో వారి యొక్క మనోభీష్టాన్ని నెరవేర్చాక భగవంతుడు ఏ విఘ్నాలు లేకుండా వారు అనుకున్న పనిని ఎలాగైతే భక్తులకు ఆనందాన్ని ఇస్తున్నాడో ఆయనకు ఆనందంగా ప్రీతికరంగా ఉన్న బెల్లమే నివేదన చేయడము పూర్వకాలం నుంచి వస్తున్నది. అందుకని ఇక్కడ స్వామివారిని బెల్లం గణపతిగా పిలుస్తారు. అసలు పేరు మాత్రం ఆనంద గణపతి. స్వామికి మనస్ఫూర్తిగా ఏదైనా పని అనుకుని ఆ పని సిద్ధంగా చేశాక వారి శక్తానుసారంగా బెల్లం ఇక్కడ పూర్వం నుంచి వస్తున్నది. అందుకని ఇక్కడ స్వామివారిని బెల్లం గణపతిగా పిలుస్తారు. వినాయక నవరాత్రుల సందర్భంగా 9 రోజులు కూడా స్వామివారికి లోక కళ్యాణార్థంగా అభిషేకాలు, 9 రోజులు విశేషంగా హోమాది కార్యక్రమాలు, అన్నప్రసాద వితరణ గట్రా జరుగుతుందండి. 9 రోజులు కూడా ఉదయం నుంచి కూడా లోక కళ్యాణార్థంగా స్వామివారికి ఉదయం పంచామృతాభిషేకము అలాగే ఇతరాది అర్చనాది కార్యక్రమాలన్నీ కూడా జరిగాయండి. ఉదయం 4 గంటల నుంచి అభిషేకాది కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. రాత్రి 10 వరకు కూడా దేవాలయంలో అర్చనాది కర్తవ్యాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.